హలో ఆల్, అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ వెల్కమ్ టు సంతు రమ్య వ్లాగ్స్. నేను నా ఛానల్లో డైలీ వ్లాగ్స్ పోస్ట్ చేస్తూ ఉంటాను. ఎవరైనా నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అలానే నా ఛానల్లో ఇన్ఫర్మేషన్ మీకు ఇంకా నచ్చినట్టయితే ప్లీజ్ ఒక లైక్ చేసి సపోర్ట్ చేస్తారనుకుంటున్నాను. అలానే నా ఛానల్ని ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే నోటిఫికేషన్ బెల్ని క్లిక్ చేసి పెట్టుకోండి. సో దట్ నేను ఏమైనా కొత్త వీడియోస్ పోస్ట్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో ఇక వ్లాగ్లోకి వచ్చేస్తే నేను మా అన్నయ్య గృహప్రవేశం ముందు రోజు తర్వాత ఏమేం పనులు చేసుకున్నానో నేను ఈ వీడియోలో నేను పోస్ట్ చేస్తాను. అలానే గృహప్రవేశం రోజు మా అన్నయ్య ఇల్లు ఎలా డెకరేట్ చేశారు, ఏమేం సెరిమోనీస్ జరిగాయి, సో అవన్నీ నేను ఈ వీడియోలో నేను పోస్ట్ చేస్తాను. వీడియో ఎండ్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకండి. సో మంచి ఇన్ఫర్మేషన్ వీడియో ఉంటుందండి. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము. సో ఇక మార్నింగే లేచి ఇల్లంతా మాప్ పెట్టేసుకొని ఇంటి ముందట కూడా మాప్ పెట్టేసుకొని ముగ్గు పెట్టేసుకుంటున్నాను. గడప ముగ్గు డైలీ వేయను, కానీ 2 డేస్ 3 డేస్కి ఒకసారైనా పక్కాగా వేస్తాను. గడప ముగ్గు వేసిన రోజు నాకెందుకో డివోషనల్గా అనిపిస్తుంది. ఎందుకో మంచి వైబ్స్ వచ్చిన ఫీలింగ్ వస్తుంది. ఈ గడప ముగ్గు కూడా ఏదో డిఫరెంట్గా ట్రై చేయాలని ముందు రోజు 2-3 వీడియోస్ చూస్తాను, కానీ ఆన్ ది స్పాట్ నాకు ఏది అనిపిస్తే అది వేస్తాను. నా గడప ముగ్గు బాగుంటున్నాయా మీరు కామెంట్ చేసి చెప్పండి. నేను మార్నింగ్ 5కి లేచి పనులన్నీ కంప్లీట్ చేసుకుందాం అనుకున్నాను, కానీ కొద్దిగా లేట్ అయింది. మా బాబు అసలు లేవనివ్వలేదు. వాడిని మళ్ళీ పడుకోబెట్టేసి నేను లేచి ఇంటి పనులు చేసుకోవాల్సి వచ్చింది. సో కొద్దిగా లేట్ అయింది. మా బాబు లేవకముందే ఇలా ముగ్గు పెట్టేసుకోవాలి, లేకపోతే వాడు చూసినప్పుడు నేను ముగ్గు పెడితే మాత్రం వాడు మొత్తం చెరిపేస్తాడు. లేచాక కూడా వాడు ఈ ముగ్గునంతా ఈజీగా మొత్తం చెరిపేస్తాడు, అదో పని పెట్టేసుకుంటాడు వాడు. నేను వేసేది మార్బుల్ పైన కాబట్టి ముగ్గు పిండి ఈజీగా చెరిగిపోతుంది. సో వాడు ఇది ఒక హాఫ్ అన్ అవర్ పాటు కూర్చొని మరీ చెరిపేస్తూ ఉంటాడు. నాకైతే గుమ్మం ముందు ఇలా మంచిగా ముగ్గు వేసిన తర్వాత అది డే అంతా మంచిగా చూస్తూ ఉండాలనిపిస్తుంది. కానీ వాళ్ళు వేసిన తర్వాత ఒక గంటకే మొత్తం దాన్ని చెరిపేస్తూ ఉంటాడు. ఎందుకో ఈ పిల్లలు అసలు మారరండి. వాళ్ళు కొద్దిగా పెరిగాక కొంచెం మెచ్యూరిటీ వచ్చాక చేంజ్ అవుతాడేమో చూడాలిగా. మా బాబు స్కూల్‌కెళ్తే కొంచెం చేంజ్ అవుతారు అని మా అత్తయ్య వాళ్ళు, మా అమ్మ వాళ్ళు కూడా చెప్పారు. చూడాలి వాడు స్కూల్‌కి ఎలా అలవాటవుతాడో, వాడి అల్లరి తగ్గుతుందా లేదా అని చూడాలి. ఇంకా ఈ మధ్యలో హైదరాబాద్ వెదర్ కండిషన్ చాలా చేంజ్ అయిపోయింది. అసలు మే మంత్ లాగా అస్సలు లేదు. సమ్మర్ అయిపోయిందనిపిస్తుంది నాకైతే. మార్నింగ్ చల్లగా ఉండింది, మధ్యాహ్నం ఎండ కొట్టుతుంది, మళ్ళీ నైట్‌కొచ్చేస్తే మళ్ళీ వర్షం పడేలా ఉంటుంది. ఇలా సమ్మర్‌లో సడన్‌గా వర్షాలు పడితే చెడు వానలు అంటారు కదా! హైదరాబాద్‌లో ఉండే వాళ్ళకేమో గానీ ఊళ్ళల్లో ఉండే వాళ్ళకి, రైతులకైతే చాలా ఇబ్బందవుతుంది. మెయిన్‌గా రైతులకైతే చాలా ప్రాబ్లమ్ అవుతుంది. వాళ్ళు ఆరబెట్టిన వడ్లు ఆరవు. అలానే మామిడి పంట వేసిన వాళ్ళకి కూడా చాలా ఇబ్బందవుతుంది. సో అలానే మా అన్నయ్య గృహప్రవేశం రోజు కూడా వర్షం పడకుండా కొంచెం ఏం ఆటంకం రాకుండా ఉండాలని మా అన్నయ్య అనుకుంటున్నాడు. మేము కూడా అలానే అనుకున్నాము. కానీ ఆ రోజైతే ఏ వర్షం పడలేదు. మంచిగా పీస్‌ఫుల్‌గా అయిపోయింది మా అన్నయ్య ఫంక్షన్ అంతా. సో గృహప్రవేశం ముందు 2 డేస్‌కి మా అత్తయ్య వాళ్ళని రమ్మని చెప్పాను. వాళ్ళు ఒక 1 డే బిఫోరే వచ్చారు. ఏమో పనులున్నాయని చెప్పారు మా మామయ్య. సో ముందు రోజే వచ్చారు. ముందు 2 డేస్ వస్తే మా బాబుని పట్టుకుంటే మేము కొన్ని పనులు చేసుకుందాం అనుకున్నాము. కానీ వాళ్ళు ఎగ్జాక్ట్‌గా ముందు రోజు వచ్చారు. మా అన్నయ్య హౌస్ వార్మింగ్‌కి నేను జస్ట్ 2 డేస్ ముందే నేను షాపింగ్ చేశాను. ఆల్రెడీ నేను ఆ వీడియో పోస్ట్ చేశాను. షీ నీడ్స్‌లో నేను ఒక శారీ తీసుకున్నాను. అలానే 2 డ్రెసెస్ కూడా తీసుకున్నానని చెప్పాను కదా! సో నేను ఆ శారీని కట్టుకోవాలనుకుంటున్నాను. సో ఫైనల్‌గా ముగ్గు వేయడం అయితే కంప్లీట్ అయిపోయింది. సింపుల్‌గా చిన్న ముగ్గులు వేయడానికి నేను ఎక్కువగా ప్రియారిటీ ఇస్తాను. పెద్ద పెద్ద ముగ్గులు వేసే కంటే చిన్నగా సింపుల్‌గా చూడ్డానికి బాగుండేలాగా నేను చిన్న చిన్న ముగ్గులు వేస్తూ ఉంటాను. ఇక ముగ్గులు వేయడం కంప్లీట్ అయిపోయాక కిచెన్‌లోకి వచ్చాను. మా అత్తయ్య వాళ్ళు ఆఫ్టర్‌నూన్ వస్తా అన్నారు. సో వాళ్ళ కోసం కూడా నేను ఫుడ్‌ని ప్రిపేర్ చేస్తున్నాను.
కిచెన్‌లోకొచ్చాక నేను పోహ ప్రిపేర్ చేస్తున్నాను. పెద్దగా హడావిడి ఉండదు. సింపుల్‌గా అయిపోతదని చెప్పేసి. నేను పోహ ప్రిపేర్ చేసినప్పుడు క్యారెట్ తురుము ఎక్కువగా తురుముకొని వేస్తాను. అంతకుముందు చిన్న చిన్న పీసెస్‌లాగా కట్ చేసి వేసేదాన్ని. అలా చేస్తే మా బాబు వాటిని మాత్రమే తింటూ ఉండేవాడు. సో, ఏ టిఫిన్స్‌లోకైనా ఇలా మంచిగా తురుముకొని, చాలా చిన్నగా తురుముకొని అందులో యాడ్ చేస్తున్నాను. ఇలా అయితే పిల్లలు మంచిగా ఈజీగా తింటారు. ఏది ఏరకుండా. అప్పుడప్పుడు నేను ఆహ్, ఈ కొత్తిమీర, కరివేపాకు చాలా చిన్నగా చాప్ చేసి వేస్తాను. వాటిని కూడా ఏరి పక్కన పడేసి తిన్ తినడు వాటిని. సో, కరివేపాకు, పుదీనా ఇవన్నీ ఎక్కువ అమౌంట్‌లో చిన్నగా చాప్ చేసి వేస్తాను. ఆ రోజు అవైలబుల్‌లో లేకుండే. సో, పోపంతా ఏశాక నేను తడిపేసిన అటుకుల్ని వేసేస్తాను. దాని తర్వాత ఇంకొంచెం ఎక్స్‌ట్రా ఫ్లేవర్ కోసం నేను లెమన్‌ని స్క్వీజ్ చేసి వేస్తున్నాను. ఈ లెమన్ ఫ్లేవర్ అనేది ఈ పోహాకి ఇంకొంచెం మంచి టేస్ట్‌ని యాడ్ చేస్తుంది. నేను చేసే పోహ అంటే మా హస్బెండ్‌కి చాలా ఇష్టం. ఇక పోహ తినేసి షాపింగ్‌కెళ్దాం అనుకున్నాను. కానీ మా హస్బెండ్‌కి కొంచెం వర్క్ ఉండడం వల్ల కొద్దిసేపు ఆగాల్సొచ్చింది. కొంచెం లేట్‌గానే స్టార్ట్ అయిపోయాము. యాక్చువల్‌గా నేను షాపింగ్ వీడియోస్ కూడా తీసి పోస్ట్ చేద్దాం అనుకున్నాను. కానీ వీడియోస్ తీయడం అంత కష్టమైపోయింది. మా బాబుని తీసుకొని మేము షాపింగ్‌కెళ్ళామని చెప్పాను కదా! సో, వీడియోస్ తీయడం కుదరలేదు. సో, అందుకే వీడియోస్ పోస్ట్ చేయట్లేదు నేను. మా హస్బెండ్‌కి కాదండి, నాకు కూడా నేను చేసే పోహ అంటే చాలా ఇష్టం. మా బాబు కూడా ఇష్టంగా తింటాడు. వీక్లీ 2 టైమ్స్ అయినా నేను పోహ చేస్తూ ఉంటాను. ఎప్పుడు ఇడ్లీ పిండి, దోస పిండి అలాంటివి లేనప్పుడు మాత్రం ఇలా ఇవి పోహ చేసుకొని తింటాను. మొన్న షీ నీడ్స్‌కెళ్ళినప్పుడు నేను ఈ కలెక్షన్ తీసుకున్నానండి. ఈ లిప్‌స్టిక్ అండ్ లిప్ టింట్‌ని తీసుకున్నాను. ఫస్ట్ టైమ్ ఇలా లిప్ టింట్ నేను యూజ్ చేయడము. లిప్‌స్టిక్ అయితే చాలా అఫోర్డబుల్ రేంజ్‌లోనే నాకు దొరికింది. సో, మా అన్నయ్య గృహప్రవేశం ఎర్లీ మార్నింగ్ 2కి ఉంది. అప్పుడు హెవీగా డ్రెసప్ అవ్వలేం కదా! సో, సింపుల్‌గా ఈ శారీ చూజ్ చేసుకున్నాను మార్నింగ్ కట్టుకోవడానికి. బ్లౌజ్ కూడా స్టిచ్ చేసుకున్నాను. కానీ ఆ వీడియో నేను తీసుకోలేదు. సో, ఓల్డ్ వీడియో. మార్నింగ్ ఇంటి పూజ అయ్యాక నెక్స్ట్ ఈ శారీ కట్టుకుందాం అనుకున్నాను. సో, ఈ శారీని ప్రీ ప్లేటింగ్ చేసుకున్నాను. మార్నింగ్ ఇంటి పూజ అయ్యాక సత్యనారాయణ నోము పెట్టుకుంటున్నాడు మా అన్నయ్య. సో, ఈ శారీని నేను ప్రీ ప్లేటింగ్ చేసుకున్నాను. సో, గృహప్రవేశం ముందు రోజే ఏమేమి కట్టుకోవాలో అన్నీ ప్రిపేర్ చేసుకొని నాకు, మా బాబుకి, మా హస్బెండ్‌కి అన్నీ ముందుగానే సెట్ చేసి ఒక బ్యాగ్‌లో పెట్టేసుకున్నాను. అలా పెట్టేసుకుంటేనే ఏమీ హడావిడి ఉండదు కదా! ఎర్లీ మార్నింగ్ 2కే కదా పూజ. సో, ఇంటి ఆడపడుచు వాళ్ళ ఫ్యామిలీ ఎర్లీగా ఉండాలని చెప్తే, సో, ముందు రోజే అన్నీ ప్రిపేర్ చేసి పెట్టుకున్నామనుకోండి, మనకి పెద్దగా హడావిడి ఉండదు. ఫంక్షన్ రోజు ఈజీగా మనకి అయిపోతుంది. ఏమీ మర్చిపోకుండా ఉండాలంటే కూడా ముందు రోజే అన్నీ ఏమేమి తీసుకెళ్ళాలి అనేవి ముందు రోజే అన్నీ ప్రిపేర్ చేసి పెట్టుకున్నామనుకోండి, మనకి పెద్దగా హడావిడి ఉండదు, కంగారుండదు. మంచిగా ఫంక్షన్ కూడా సాఫీగా అయిపోతుంది. ఫైనల్‌గా ఇంటి పూజ అయ్యాక నేను వీడియో షూట్ చేసి పోస్ట్ చేస్తున్నాను. ఫస్ట్ చూసారు కదా! అది హాలు. నెక్స్ట్ బెడ్‌రూమ్‌లోకి ఎంటర్ అవుతున్నాము. గృహప్రవేశం అంటే ఎర్లీ మార్నింగే ఉంటుంది కదా! ఎర్లీ మార్నింగ్ 2కి పంతులు, మా ఫ్యామిలీ అందరము కరెక్ట్ టైంకి ఉన్నాము. అనుకున్న ముహూర్తానికి మా అన్నయ్య గృహప్రవేశం, ఇంటి పూజ అయిపోయింది. ఇంటి పూజ అయ్యాక కొద్దిగా టైం మిగిలితే నేను ఇలా వీడియో షూట్ చేసుకున్నాను. మా అన్నయ్య ఈ వుడ్ వర్క్ అంతా ఇంటీరియర్ వాళ్ళకిచ్చారు. వాళ్ళే డిజైన్ చేసిస్తారు కదా! సో, ఇంటీరియర్ డిజైనర్ వాళ్ళకిచ్చారు. మా అన్నయ్య వచ్చి చూసుకోవడము, కార్పెంటర్స్‌తో వర్క్ చేపించుకోవడం అనేది పెద్ద రిస్క్ అని చెప్పేసి, సో, ఇలా వర్కర్స్‌కి ఒకేసారి అసైన్ చేస్తే వాళ్ళు నీట్‌గా చేసి పెడతారని చెప్పేసి వాళ్ళకే ఇచ్చేసారు. మా అన్నయ్య, వదిన కలర్స్ చూజ్ చేసుకోవడం కూడా చాలా పేస్టల్ కలర్స్ చూజ్ చేసుకున్నారు. సో, ఇంకా డీసెంట్‌గా, మంచిగా, ఎలిగెంట్‌గా కనిపించింది. సీలింగ్ వర్క్ కూడా మంచిగా నీట్‌గా చేపించుకున్నాడు. నెక్స్ట్ కిడ్స్ బెడ్‌రూమ్ అండి ఇది. కిడ్స్ బెడ్‌రూమ్‌లో అన్ని పూజలు పెట్టేసుకున్నాడు. హాల్‌లో ఎవరికీ డిస్టర్బెన్స్ ఉండదు కదా! సో, కిడ్స్ బెడ్‌రూమ్‌లో పూజ పెట్టేసుకున్నాడు మా అన్నయ్య. సో, కిడ్స్ బెడ్‌రూమ్‌లో ఇంటి పూజ, అలానే ఇంటి పెళ్లి అంటారు కదా! ఆ ప్రోగ్రామ్స్ పెట్టేసుకున్నాడు. అయ్యగారు దగ్గరుండి అన్నీ పూజా కార్యక్రమాలన్నీ నీట్‌గా జరిపిచ్చారు. ఈ గృహప్రవేశం అన్నీ ఎర్లీ మార్నింగే జరుగుతాయి కదా! మా అన్నయ్య ముహూర్తం అయితే ఎర్లీ మార్నింగ్ 2కి పెట్టుకున్నాడు. సో, మేము 12కే లేసేసి అన్నీ స్నానాలు అన్నీ చేసేసుకొని, నేను మా హస్బెండ్ ఇద్దరం కలిసి
వచ్చేసాము. మా బాబుని మా అత్తయ్య వాళ్ళు చూసుకుంటారని చెప్పేసి మేమైతే ఫస్ట్ ఎర్లీగా స్టార్ట్ అయిపోయాము. మా అన్నయ్య వాళ్ళు ఉన్న ఇంటికి, మా ఇంటికి జస్ట్ 20 మినిట్స్ డిఫరెన్స్ ఉంటుంది. 20 మినిట్స్‌లో మా అన్నయ్య వాళ్ళ ఇంటికి రీచ్ అయిపోతాము. ఎర్లీ మార్నింగ్ 2కి కాబట్టి సో, ట్రాఫిక్ ఏం లేదు. సో, 5-6 మినిట్స్‌లోనే మా అన్నయ్య వాళ్ళ ఇంట్లో ఉన్నాము. సో, 20 మినిట్సే డిఫరెన్స్ కాబట్టి మా అత్తయ్య వాళ్ళకి మా బాబుని అప్పజెప్పేసి మేమొచ్చేసాము. తర్వాత మా అత్తయ్య వాళ్ళు 6-7 మధ్యలో మా బాబుని తీసుకొనొచ్చేసారు. సో, నెక్స్ట్ నేను మా అన్నయ్య వాళ్ళు ఏం ఫుడ్ పెట్టారు ఆ రోజు అనేది నేను చిన్నగా షూట్ చేసుకున్నాను. ఫుడ్ అంతా చాలా బావుండింది. క్యాటరింగ్ వాళ్ళకిచ్చారు. మాకు తెలిసిన క్యాటరింగ్ వాళ్ళకే మా అన్నయ్య ఇచ్చాడు. సో, ఎక్స్‌పీరియన్స్ ఉంది కాబట్టి వాళ్ళకే ఇచ్చేశారు. సో, మార్నింగ్ 2కే ఇంటి పూజ స్టార్ట్ అయిపోయింది. తర్వాత నెక్స్ట్ ఇంటి పెళ్లి అంటారు గదా! అదయిపోయాక కొద్దిగా బ్రేక్‌ఫాస్ట్ చేశాక మళ్ళీ సత్యనారాయణ నోము పెట్టేసుకున్నాము. తర్వాత మేము కొన్ని పిక్స్ తీసుకున్నవి ఇక్కడ యాడ్ చేశాను. నెక్స్ట్ మీ గృహప్రవేశం అయిపోయాక 2 డేస్‌కి మా అమ్మ వాళ్ళు మా ఇంటికొచ్చారు. సో, అమ్మ వాళ్ళొచ్చాక నేను మా అమ్మ వాళ్ళని మురుకులు ప్రిపేర్ చేయమని చెప్పాను. మా అమ్మ ఒక జస్ట్ 1 డే ఉన్నారు. మా అమ్మ, మా నాన్న, మా పెద్దమ్మ ముగ్గురొచ్చారు. మా పెద్దమ్మ, మా అమ్మ కలిసి మురుకులు చేశారు. మంచిగా క్రిస్పీగా, క్రంచీగా మంచిగొచ్చాయి. వాళ్ళు చేస్తేనే మంచిగొస్తాయి. మనం ప్రిపేర్ చేసి ఎందుకో అంత సెట్ అవ్వదనిపిస్తుంది. ప్లస్ కొంచెం ఎక్కువ క్వాంటిటీలోనే చేసింది మా అమ్మ. మంచిగా బ్రేక్‌ఫాస్ట్‌గా చేసుకోవడానికి మంచిగుంటుందని చెప్పేసి ఇవే చేయమన్నాను. నెక్స్ట్ అటుకులు గూడా ప్రిపేర్ చేద్దాం అనుకున్నాం గానీ టైం లేకుండే. సో, మా అమ్మ వాళ్ళు ఇది ప్రిపేర్ చేసి మళ్ళీ ఇంటికి స్టార్ట్ అయిపోయారు. వాళ్ళకి ఇంట్లో పనులుంటాయని చెప్పేసి అస్సలు ఉండమన్నా అసలు ఉండలేదు. మా అత్తయ్య వాళ్ళు కూడా గృహప్రవేశం అయ్యాక ఆ రోజే ఆ నెక్స్ట్ డేనే వెళ్ళిపోయారు వాళ్ళు కూడా. సో, మా బాబుకైతే ఈ మురుకులంటే చాలా ఇష్టం. ఫస్ట్ 2 డేస్ మంచిగానే తిన్నాడు గానీ తర్వాత మళ్ళీ పక్కన పెట్టేశాడు. సో, ఇంట్లో ఇలా ఏమైనా స్నాక్స్ పెట్టుకోవాలనుకుంటాను గానీ, నాకు కుదరదు. సో, అమ్మ వాళ్ళొచ్చినప్పుడు ఇలా వాళ్ళని ప్రిపేర్ చేసి పెట్టమంటాను. నేను ప్రిపేర్ చేస్తాను. వాళ్ళిలా స్నాక్స్ ప్రిపేర్ చేస్తూ ఉంటారు. సో, ఇలా అయితే మన పని సింపుల్ అయిపోతుంది. సో, ఈ వీడియో ఇంతే అండి.